మనం పనులు చేస్తాం. ఆ పనులకు తగినట్టే మనకి ప్రతిఫలం కూడా లభిస్తుంది. చేసే కార్యం మరింత ఉత్తమంగా ఉన్నప్పుడు మనం మరింత ప్రేరణ పొందడం మంచిది. అందుకోసం గొప్ప గొప్ప జ్ఞానులను, ప్రతిభావంతులను, స్ఫూర్తిదాయకులైన వ్యక్తులను కలుస్తూ ఉంటాం. కలవగానే మన కార్యక్రమాలపై ఎన్నో రకాల చర్చలు జరుపుతాం, ఆలోచనలు చేస్తాం. అవునా? ఎందుకంటే మనం చేసే పని ఏదైతే ఉందో అందులో నాణ్యత ఎదుటివారికే అర్థమవుతుంది కనుక. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ భూమిపైనే మనలో అందరికంటే ప్రధానమైన వ్యక్తితో మాట్లాడటం మర్చిపోతాం. మీకు తెలుసా ఈ ప్రపంచంలో అందరికంటే ప్రధానమైన వ్యక్తి ఎవరోన్నది? స్వయంగా మీరే. అవునండి, ఆ వ్యక్తి మీరే. మీరు జీవించి ఉన్నారు, అందుకనే ప్రపంచం మీకు కనిపిస్తుంది. మీరే మీ కార్యాలన్నిటికీ కేంద్రస్థానం కూడా. అందువల్ల ఇక నుంచి ప్రతిరోజు మీరు మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆత్మవిమర్శన చేసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ పనుల్ని అర్థం చేసుకోండి. కొన్ని ప్రశ్నలు వస్తాయి, కొన్ని సమాధానాలు వస్తాయి. మీరు లేవనెత్తే ప్రశ్నకు సమాధానం మీ దగ్గర మాత్రమే ఉంటుంది. దాన్ని వెతికి పట్టుకోండి. లేకపోతే మీరు ఈ ప్రపంచంలోని అందరికంటే ప్రధానమైన వ్యక్తిని కలిసి అవకాశాన్ని కోల్పోతారు. అలా కోల్పోవడం మీకు ఇష్టమా చెప్పండి? రాధాకృష్ణ.